సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒకసారి పరిశీలించు సార్ ఇది కూడా తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళని తీసుకెళ్ళండి. ఇది వాళ్ళతోటి పని అయిపోతే పంపించేసి ఇది కాకుండా మనకు 10వ తేదీ మనకు ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషను లిమిట్స్లో నవంబరు 20వ తేదీ సంతపేటలోని సాయిబాబా టెంపుల్ వెనుకున్నటువంటి ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో వాళ్ళందరూ ఇంట్లో లేనటువంటి సమయంలో పురాణం నరసింహమూర్తి గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక మనకు హెచ్బి అఫెన్స్ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ రిపోర్ట్ చేయటం జరిగింది. అయితే ఈ కేసులో మనకు ఫింగర్ ప్రింట్స్ కూడాను రావటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అతను అప్పన్న అని చెప్పేసి ఒక అతన్ని మనం ఐడెంటిఫై చేయటం జరిగింది, కస్తూరి అప్పన్న. అయితే ఇతన్ని ఒంగోలు 2 టౌన్ మరియు సిసిఎస్ 2 స్టేషన్స్ నుంచి ఉన్నటువంటి ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడాను ఇతన్ని గురించి విచారించి సమాచారం సేకరించి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అతనితోటి పాటు ఇంకొక ఇద్దరిని కూడాను ఈ ప్రాపర్టీ అఫెన్స్ చేసినటువంటి ప్రాపర్టీని డిస్పోజ్ చేసేటటువంటి విషయంలో అతనికి సహకరించినటువంటి నారాయణ వెంకటశేషారెడ్డి అని చెప్పేసి ఇంకొక ఇద్దరిని కూడాను వాళ్ళిద్దరిని కూడాను అదుపులోకి తీసుకోవటం జరిగింది. అయితే మనం చెప్తున్నటువంటి కస్తూరి అప్పన్న ఇతను ఒకటే కాకుండా ఇంకా 5 అఫెన్సులు కూడాను అది కన్ఫెస్ చేయటం జరిగింది. ఒకటి మండపేట అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నుండి మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లు, అట్లాగనే నెల్లూరు జిల్లాలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను, కాకినాడ జిల్లాలోని పెద్దపూడి మరియు ఇంద్రపాలెం అనే 2 పోలీస్ స్టేషన్ పరిధిలోను, తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోను ఇన్ని చోట్ల అఫెన్స్ చేయటం జరిగింది. వీటన్నిటినీ కూడాను దీంట్లోకి సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా కూడాను ఈరోజు 2 టౌన్ పోలీసులు సిసిఎస్ పోలీసుల సహాయంతో అరెస్ట్ చేయటం జరిగింది. అతని దగ్గర నుంచి 250 గ్రాములు గోల్డ్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకోవటం జరిగింది. జనార్దన్ నగర్ 4వ లైన్ ఎస్ఎస్ఎన్ కాలేజీ వెనక పక్క ఉన్నటువంటి ఒంటరిగా ఉంటున్నటువంటి ఒక వృద్ధురాలి ఇంట్లోకి ఒక అతను ఒక పర్సన్ అడ్రస్ నిమిత్తం ఎంక్వైరీ నిమిత్తం వచ్చినట్టుగా మాట్లాడి ఆమె ఒంటరిగా ఉంది, ఇంట్లో ఇంకెవరూ లేరన్నటువంటి విషయాన్ని గమనించి మళ్ళా కొద్దిసేపటికే వచ్చేసి ఆమెను మంచినీళ్ళు కావాలని చెప్పేసి అడిగాడు. ఈ లోపల ఆమెకు ఎందుకనో కొంచెం డౌట్ రావటం జరిగింది. ఈమె తలుపు వేస్తున్నటువంటి సమయంలోనే ఇతను తోసుకొని లోపలికి వెళ్ళటం, అతను తీసుకొని వచ్చినటువంటి కొంచెం మనకు ఎక్రిలిక్ ప్రోడక్ట్స్ అంటాం, మనం అంటించేదానికి ఉపయోగించేటటువంటి ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ కెమికల్, దాన్ని కర్చీఫ్ మీద వేసుకొని వచ్చినటువంటి అతను
ఆమె ముక్కు దగ్గర పెట్టేటప్పటికి ఆమె కొద్దిసేపు స్పృహ కోల్పోవటంతో ఆ మెడలో ఉన్నటువంటి గొలుసును సుమారు 3.5 సెవర్ల గొలుసును, తర్వాత చేతికి కూడాను 2 రోల్డ్ గోల్డ్ గాజులు ఉన్నాయి. అవి 2 బంగారం అనుకొని చెప్పేసి అవి కూడా తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇది చేసినటువంటి వ్యక్తి ఎక్కడో దూరం నుంచి రాలేదు. మన ఒంగోలు టౌన్ నగరవాల్సే ఇస్లాంపేటకు చెందినటువంటి అబ్దుల్లా అని చెప్పేసి అతను కేవలం తన అప్పులు ఎక్కువైపోయి తన అవసరాల నిమిత్తం ఈ అఫెన్స్ చేయటం జరిగింది. అయితే కేవలం 2 రోజుల వ్యవధిలో అతన్ని 2 రోజుల వ్యవధిలోనే అతన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అయితే అతను దొంగిలించినటువంటి సుమారు 3.5 సెవర్లు ఉన్నటువంటి గొలుసును మనకు ఒంగోలులోని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టడం జరిగింది. అది స్వాధీనం చేసుకోవడానికి కొంచెం అది డాక్యుమెంటరీ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ఇది రెండో అఫెన్స్. ఇప్పుడు చెప్పినటువంటిది అయితే మాత్రం ప్యూర్లీ మనకు ఇప్పుడు ఇటీవల కిస్ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు తాలూకా సిఐ గారు వారి దగ్గర నుంచి కొంత మనకు ఇవి సీసీ కెమెరాస్ తీసుకొని ఆ సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేయటం వలన దీంట్లో కేసు యాక్చువల్గా డిటెక్షన్ ఆ సీసీ కెమెరాస్ మనకు బాగా ఉపయోగపడినాయి. యాక్చువల్గా అతను ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ మధ్యలో ఆల్టర్నేట్ నెంబర్స్ తీసేయటం జరిగింది. అంటే వెహికల్ ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండేదానికోసం ఆల్టర్నేట్ నెంబర్స్ తీసేయటం జరిగింది. కానీ భగవంతుడు చాలా గొప్పవాడు ఎప్పుడూ కూడాను. ఆ తీసేసినటువంటి నెంబరు ఉన్నటువంటి ప్లేస్లోనే దాని యొక్క మార్కు అంతే ఉండిపోయింది. నెంబర్ అయితే తీసివేశాడు కానీ దాని యొక్క మార్క్ అంతే ఉండటం జరిగింది. ఆ నెంబర్ను బేస్ చేసుకొని మనం అతను ఎవరు అన్నది మనం ట్రేస్ చేయటం జరిగింది. అతన్ని ఈరోజు తాలూకా పోలీసులు అతను అరెస్ట్ చేయటం జరిగింది. అతను ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినటువంటి రిసిప్ట్ కూడాను అతని దగ్గర మనకు లభించడం జరిగింది. వీళ్ళను కూడాను ఎస్పీ గారు కొద్ది రోజుల్లోనే మనకు 2 రోజుల్లో అఫెన్స్ను ఎలా జరిగిందన్న దాన్ని డిటెక్ట్ చేసి ముద్దాయిని పట్టుకోవటం వలన వారందరినీ కూడాను ఎస్పీ గారు కూడా అభినందించటం జరిగింది.